Okay. Transaction. What is a transaction? So basically, last week cheppinattuga transaction is basically, you can see the definition, you will understand more clearly. Transaction is a sequence of one or more SQL statements that are executed as a single unit. Okay. The goal is that either all the operations within the transaction success, or if something fails, none of them go. Getting my point? అయితే దాంట్లో ఉన్నటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ సక్సెస్ అవ్వాలి, లేదంటే కొన్ని సక్సెస్ అయ్యి కొన్ని ఫెయిల్ అవుతే ఆ సక్సెస్ అయినవి కూడా ఇట్ షుడ్ కమ్ బ్యాక్, ఇట్ షుడ్ రోల్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? సో set of SQL statements that are executed as a single unit of work అంటే దాంట్లో ఉన్నటువంటి మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేది సింగిల్ యూనిట్ గా వర్క్ అవుతాయి. ఓకే, అందులో అన్ని సక్సెస్ అవుతేనే కమిట్, కొన్ని సక్సెస్ అయ్యి కొన్ని ఫెయిల్ అవుతే దెన్ రోల్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, we will see some properties of transaction. Basically we have acid properties under Whitney. A stands for atomicity, C stands for consistency, and I stands for isolation, and D stands for durability. అటామిసిటీ అంటే ఏంటంటే బేసిక్ గా ఇందాక చెప్పినట్టుగా అయితే అన్ని సక్సెస్ అవ్వాలి, లేదంటే అన్ని ఫెయిల్ అవ్వాలి. యూ కెన్ సీ ఆల్ ఆపరేషన్స్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ కంప్లీటెడ్, ఇఫ్ నాట్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ అబార్టెడ్. గెటింగ్ మై పాయింట్? అయితే అన్ని ట్రాన్సాక్షన్స్ సక్సెస్ అవ్వాలి, లేదు అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఆగిపోవాలి. కన్సిస్టెన్సీ మీన్స్ the database remains in a consistent state before and after the transaction. Okay, the database remains in a consistent state before and after the transactions means ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు either success or failure, but the data should be consistent. ఒకవేళ సక్సెస్ అవుతే, ఒకవేళ లెట్స్ సే బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకుంటే డెబిట్ అయిన అకౌంట్ నుంచి ఒక అకౌంట్ లో డెబిట్ అవుతుంది, ఇంకొక అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది, రైట్? సో డేటా అనేది కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఎందుకు? అక్కడ మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ అయింది, రైట్? సో ఇట్ షుడ్ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అంటే అమౌంట్ అయితే టాలీ అవుతుంది కదా, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ కన్సిస్టెన్సీ. సో ఐసోలేషన్ ఈస్ బేసికలీ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒక ట్రాన్సాక్షన్ కి ఇంకో ట్రాన్సాక్షన్ కి సంబంధం ఉండకూడదు. గెటింగ్ మై పాయింట్? ఐ మీన్ ఒక ట్రాన్సాక్షన్ ని ఇంకో ట్రాన్సాక్షన్ ఇబ్బంది పెట్టకూడదు. దట్ మీన్స్ ఈ ట్రాన్సాక్షన్ ఇంకో ట్రాన్సాక్షన్ ని డిస్టర్బ్ చేయకూడదు. దట్ ఈస్ ద ఐసోలేషన్ థింగ్. డ్యూరబిలిటీ మీన్స్ once committed the changes remain even if the system crash. ఒక్కసారి కమిట్ అయింది అనుకోండి, ద చేంజెస్ ఆర్ పర్మనెంట్. ఒకవేళ సిస్టమ్ క్రాష్ అయినా కూడా ఆ చేంజెస్ అనేది అలాగే ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్స్ లో వీ హ్యావ్ 3 థింగ్స్. వన్ ఈజ్ కమిట్ ట్రాన్సాక్షన్, రెండవది రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్, మూడవది సేవ్ పాయింట్. ఓకే, సో కమిట్ ట్రాన్సాక్షన్, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్, సేవ్ పాయింట్ ట్రాన్సాక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను కమిట్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తుంది, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తుంది, సేవ్ పాయింట్ ఏం చేస్తుంది అనేది we will see now. So far any doubts?
Any doubts or can I go ahead? Okay, now you see, first we will see commit transaction. Okay, first we will try to create one table. Create table, let us say bank transaction. Okay, let us take account number. Account number var of 10. Next, account holder name. Var of 100. Next, balance amount. We can go for integer, no problem. Okay, I have this table with me. Now, let me insert the data. So everyone follow avutunnara? Silence means I don't understand. Babu, respond avanti koncham. Okay. బికాజ్ మీరు మాట్లాడకపోతే అసలు ఉన్నారా లేరా, వినపడుతుందా వినపడట్లేదా నాకు అర్థం కావాలి కదా. సో అప్పుడప్పుడు కాస్త నా మీద దయ ఉంచి వేస్తారనండి. నో, లెట్ మీ ట్రై టు ఇన్సర్ట్ ద డేటా. ఇన్సర్ట్ ఇన్ టు దిస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఓకే, values. Let me say account number is going to be A123. Name is going to be Girish, and then the salary can be 5,000 or 50,000. So I will change the account number for a different candidate. E and it's 999. Rasool and it's 30,000. Let me insert the data. Done. So ఇప్పుడు చూడాలి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. అవునా, ఇది ఓకే, ఇది ఇనీషియల్ డేటా మన దగ్గర ఉన్నది. ఇప్పుడు మనం ఏదైనా ఒక యాక్షన్ చేసినప్పుడు లెటస్ సే ఇప్పుడు నేనేమంటా, ఓకే నౌ ఐ హ్యావ్ ద టాస్క్ transfer 20,000 rupees from Girish account to Rasool account. Okay na? From Girish account to Rasool account. Okay, getting my point? I want to transfer 20,000 from Girish account to Rasool account. So this is one transaction. I have to make it this work. Now, first మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా you should start with begin. Okay, begin try and then కింద begin transaction స్టార్ట్ చేస్తున్నాం మనం. ఓకే, begin transaction, right? సో ఇప్పుడు వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ గోల్? మాట్లాడాలి, చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ గోల్ ఏంటి మనకు? రైట్, ఇప్పుడు గిరీష్ దగ్గర నుంచి ఫస్ట్ నేను 20,000 తీయాలి, అవునా? అంతే కదా. ఇక్కడ ఇతను ఫోన్పే ఓపెన్ చేసి 20,000 పంపిస్తేనే కదా ఇతని అకౌంట్లో డెబిట్ అవుతాయి, రసూల్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో అంటే ఏం చేయాలి? ఇప్పుడు 20,000 ఇతని అకౌంట్లో నుంచి లెస్ చేయాలంటే ఏం చేయాలి? Who will answer this? Manisha. సార్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ బిగిన్ అయింది సార్. ఎలా?
ఉంది కదన్నా, బ్యాలెన్స్ 50,000 ఉంది కదా గిరీష్ దగ్గర 50,000 ఉంది. ఇప్పుడు నేను ఇతని అకౌంట్లో నుంచి 20,000 నేను ఎలా మైనస్ చేయాలి అంటున్నా, దానికి ఏం క్వైరీ రాయాలి అని అడుగుతున్నా మిమ్మల్ని. Ashok, you are trying something, tell me. సో అప్పుడు మీరు ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు లెట్స్ సీ ఏం చేస్తారు అంటే టేబుల్ అప్డేట్ జరుగుతుంది. ఎలా అప్డేట్ టేబుల్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ టేబుల్ సెట్. ఇప్పుడు 50,000 లో నుంచి 20,000 పోతే బ్యాలెన్సే కదా అప్డేట్ అయ్యేది. సెట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పాలి కండిషన్, బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ మైనస్ 20,000. ఓకేనా? కండిషన్ ఓకేనా? కరెక్టేనా నేను రాసింది? అప్పుడు ఇది ఏమవుతుంది, బ్యాలెన్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ లో నుంచి 20,000 తీసేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది దీనికి, అంతేనా? బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ మైనస్ 20,000 వేర్ ఎవరికి, ఈ అకౌంట్ నంబర్. అవునా? గిరీష్ అకౌంట్ నంబర్ ఏంటి, ఇది అకౌంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఓకే రైటా? సో నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు మీకేమొస్తుంది, ఫోన్పేలో డబ్బులు పంపించిన తర్వాత 20,000 ట్రాన్స్ఫర్ టు దిస్ పర్సన్ అని వస్తుందా? అలాగా మీరు ఒకవేళ ఏదైనా, అంటే ఇది ఆప్షనలే, మ్యాండేటరీ ఏం కాదు, మీ ఇష్టం. జస్ట్ మీకు గనక అలా ఒక ఏదైనా మెసేజ్ ప్రింట్ చూపించాలి అనుకున్నప్పుడు దెన్ సింప్లీ యూ కెన్ మేక్ ఇట్ ప్రింట్. యూ కెన్ సే లైక్ why this guy is calling so many times? Please guys, 1 second, ఏమనుకోవద్దు. Hello. Hello. Yes. Sir, very good morning, sir. Tell me. Dishad Punkar sir, calling from ICICI Bank, your account relationship manager. Boss, I'm in a meeting, boss. Call me after 1 hour. Okay. So now, నేనేమంటా, just I want to show the message. Okay. So, debiting of 20,000 rupees. Debiting of 20,000 rupees from A123 account. మీ ఇష్టం, మీరు ఏదంటే ఆ మెసేజ్ పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, సరే ఇతని అకౌంట్లో నుంచి డెబిట్ చేసామండి, తర్వాత వాడి అకౌంట్లోకి క్రెడిట్ చేయాలంటే ఏం చేయాలా? వెరీ గుడ్. సో సెట్ బ్యాలెన్స్ ప్లస్ 20,000 ఎవరికి? అకౌంట్ నంబర్ రసూల్కి. క్లియరా? అగైన్ యూ కెన్ ప్రింట్ మెసేజ్. ప్రింట్. లేదు అంటే అది దట్ షుడ్ గో ఇన్ టు ద డైనమిక్ సీక్వెల్. అది మనం ఇవ్వలేము. ఏదైనా మెసేజ్ అనేది అంటే ఇప్పుడు దానికి ఏం చేయాలంటే డెబిటింగ్ ఆఫ్ 20,000 అనుకో, ఇప్పుడు డైనమిక్ సీక్వెల్ ఇంతకుముందు వేరియబుల్స్ కాన్సెప్ట్ విన్నావా? వేరియబుల్స్ డిక్లేర్ చేసి దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. ఒకవేళ నీకు అది కావాలంటే మనం చూద్దాం నెక్స్ట్ క్లాసెస్లో, డోంట్ వరీ. అర్థమైంది నీకు అన్న? ఈరోజు 20,000 మనం మాన్యువల్గా చేస్తున్నాం కాబట్టి నువ్వు హార్డ్ కోడ్ చేసావు, రేపు పొద్దున 10,000 అవుతవచ్చు, 5,000 కావచ్చు. అప్పుడు ఏంటి, అప్పుడు కూడా 20,000 అని చూపించకూడదు కదా, అంతేనా? ఎగ్జాక్ట్లీ దట్ వీ హ్యావ్ టు గో విత్ ద డైనమిక్ సీక్వెల్. ఫస్ట్ మనం బేసిక్ సీక్వెల్ అయిపోతే
then we can go for a dynamic SQL. Okay, crediting of 20,000 to B999 account. ఓకే, ఇంతవరకు క్లియరా? ఇప్పుడు మనం చూడాలి ఏంటి, ఒకవేళ ఏదైనా ఎర్రర్ అయితే ఏంటి పరిస్థితి. ఓకే, సో ఇఫ్ రో కౌంట్ అనేది ఇంటర్నల్ సిస్టమ్ ఫంక్షన్, row count is equal to 0, then throw error, like throw 5 ఏదైనా ఇవ్వచ్చు, ఇక్కడ జస్ట్ డిఫాల్ట్ వాల్యూస్ ఇవన్నీ. త్రో ఎర్రర్ త్రో చేయమని చెప్తున్నాను. ఏమంటున్నా, ట్రాన్సాక్షన్ ఈజ్ ఫెయిల్డ్ సంథింగ్, ఏదో ఒకటి, ట్రాన్సాక్షన్ ఈజ్ ఫెయిల్డ్. సో ఇప్పుడు కమిట్ ట్రాన్సాక్షన్. ఇంతవరకు అర్థమైందా? ఇక్కడ బిగిన్ ట్రై ఉన్నప్పుడు ఖచ్చితంగా కింద ఎండ్ ట్రై. ఈ బిగిన్ ఏంటి ఎండ్ ఏంటి నేను చెప్తాను, డోంట్ వరీ. ఎండ్, బిగిన్, ఎండ్ కంపల్సరీ ఉండాలి. ఓకే, తర్వాత వీ హ్యావ్ టు గో విత్ కమిట్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత సింపుల్, నేనేం చేయట్లేదు, ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ ద బ్యాలెన్స్ ఇన్ ఫ్రమ్ దిస్ అకౌంట్, ఐఎమ్ అగైన్ అప్డేటింగ్ ద బ్యాలెన్స్ ఇన్ దిస్ అకౌంట్. ఒకవేళ రో కౌంట్ 0 అంటే దాని అర్థం ఏంటి, ఎలాంటి ఆపరేషన్ జరగకపోతే దెన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చూపించమని చెప్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. కమిట్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత నేనేమంటున్నాను, సక్సెస్ కాబట్టి అగైన్ సక్సెస్ మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దట్ transaction is successful. End try అయిపోయింది. ఇప్పుడు begin catch we have to write. Okay, if exact state అంటే కరెంట్ స్టేట్ ఏంటి, ఆ ఫంక్షన్ ఐ మీన్ ఆ ట్రాన్సాక్షన్ యొక్క స్టేట్ ఏంటి, ఎగ్జాక్ట్ గా దాని పరిస్థితి ఏంటి అనేది. అంటే దీంట్లో 0, 1, -1 ఉంటాయి. 0 అంటే ఇన్యాక్టివ్, 1 అంటే యాక్టివ్, -1 అంటే ఐదర్ దట్ ఆపరేషన్ ఈస్ బ్రోకెన్ ఆర్ ఫెయిల్డ్. ఓకే, ఇఫ్ ద స్టేట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఐదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్. ఈ రెండు. 0 అంటే ఇన్యాక్టివ్. ఓకే, ఒకవేళ 1 కానీ -1 కానీ ఉంటే then roll back transaction. Transaction roll back చేసిన తర్వాత if you want to print, you can print this. Transaction is failed and rolled back. Clear? So we can say again, we can say print this error message plus error message. This is basically inbuilt function again. End catch. Okay, ఒక్క నిమిషం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఇక్కడ 50,000 ఉంది, ఇక్కడ 30,000 ఉంది. ఒకవేళ మన ట్రాన్సాక్షన్ కనుక సక్సెస్ఫుల్ అవుతే ఇందులో నుంచి 20,000 రెడ్యూస్ అవ్వాలి, ఇందులో 20,000 యాడ్ అవ్వాలి. ఓకే, we will try to execute this transaction. Okay, there is a problem.
ఎండ్ దగ్గర ప్రాబ్లం ఉందని చెప్తుంది. సో ఇక్కడ బిగిన్ క్యాచ్, ఇక్కడ ఎండ్ క్యాచ్ పెట్టాలి. ఓకే నా ఇదా అంటే ఏం లేదు, ఇక్కడ సి ఇది ట్రాన్సాక్షన్ స్టేట్. ఒకసారి 0, 1, -1 అని 3 ఉంటాయి. 0 అంటేనేమో ఇన్యాక్టివ్, ఈ ట్రాన్సాక్షన్ యాక్టివ్లో లేదు అని. 1 అయితేనేమో యాక్టివ్, అంటే ఈ ట్రాన్సాక్షన్ యాక్టివ్లో ఉంది అని. ఒకవేళ మైనస్ అంటే ఐదర్ ఫెయిల్డ్ ఆర్ బ్రోకెన్. ఓకే, ఇక్కడ నేనేమంటున్నాను, ఇఫ్ ద స్టేట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ నాట్ ఈక్వల్ టు 0, ఇన్యాక్టివ్ అయితే కాదు. నాట్ ఈక్వల్ టు 0 అంటే, ఈక్వల్ టు 0 అంటే ఇన్యాక్టివ్, నాట్ ఈక్వల్ టు 0 అంటే ఐదర్ దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ యాక్టివ్ ఆర్ ఇట్ ఈస్ ఫెయిల్డ్. అర్థం అవుతుందా? ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉంటే ఐదర్ 1 అయినా ఉండాలి, లేదంటే -1 అయినా ఉండాలి. అది ఏంటి అనేది ట్రాన్సాక్షన్ రన్ అయినప్పుడు తెలుస్తుంది మనకు. ఓకే, అప్పుడు రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అని చెప్తుంది. లెట్స్ సీ దట్ నౌ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ది ఏమైంది, డెబిటింగ్ ఆఫ్ 20,000 ఫ్రమ్ A1 to 3 అకౌంట్ నంబర్. డెబిటింగ్ ఆఫ్ మనకు ప్రింట్ చేస్తుంది, అంటే సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి అది మనకు చెప్తుంది. ఓకే డెబిట్ అయింది, మనం ఇచ్చిన మెసేజ్ మనకు చూపిస్తుంది, ఇది డెబిట్ అయింది, 1 రో ఎఫెక్ట్ అయింది, రైట్. ఇది అప్డేట్ అయింది. తర్వాత ఏంటి, తర్వాత మెసేజ్ క్రెడిటింగ్ ఆఫ్ 20,000 టు దిస్ అకౌంట్, క్రెడిటింగ్ ఆఫ్ 20,000 టు దిస్ అకౌంట్. సో ఇక్కడ కూడా 1 రో ఎఫెక్ట్ అయింది. ఓకే, ఈ 1 రో ఎఫెక్ట్ అయింది కాబట్టి, సో ఇది సక్సెస్, ఇది సక్సెస్ కాబట్టి commit transaction is successful. Transaction is successful. Now we will see that అయినా గిరీష్ అకౌంట్ లో నుంచి 20,000 రెడ్యూస్ అయింది, రసూల్ అకౌంట్ లోకి 20,000 యాడ్ అయింది. క్లియర్? ఎనీ డౌట్ ఆన్ కమిట్ ట్రాన్సాక్షన్? ఈ రెండు సక్సెస్ కాబట్టి ట్రాన్సాక్షన్ కమిట్ అయింది. ఒకవేళ ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ట్రాన్సాక్షన్ షుడ్ బి రోల్డ్ బ్యాక్. ఓకే, we will see that case now. This is commit. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ అకౌంట్ లో నుంచి యాజ్ ఇట్ ఈజ్ గా గిరీష్ అనే అకౌంట్ లో నుంచి 20,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నా. ఈసారి ఏం చేస్తానంటే B123 అనే అకౌంట్ పంపిస్తా. క్రెడిటింగ్ ఆఫ్ 20,000 టు B123 అకౌంట్. ఓకే, నౌ ఓకే, ఇక్కడ నుంచి అమౌంట్ కట్ అవుతుంది, ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. అంతేనా? ఎనీ డౌట్? కోడ్ ప్రకారం, లాజిక్ ప్రకారం ఆలోచించండి మీరు. ఇక్కడ కట్ అవ్వాలి, ఈ B123 అకౌంట్ లో యాడ్ అవ్వాలి, అంతే కదా? సో ఇప్పుడు చూద్దాం ఏం జరిగిద్దో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎందుకు చూడండి, ఎందుకు ఇది అయింది చూడండి. ఇక్కడ ఈ అమౌంట్ అనేది డెబిట్ అయింది. ఇక్కడ చూడండి, డెబిటింగ్ ఆఫ్ 20,000 ఫ్రమ్ 123 అకౌంట్, 1 రో ఎఫెక్టెడ్. దిస్ ఈస్ డన్. తర్వాత ఏమైంది చూడండి, 0 rows affected, transaction is failed and rolled back. Error message. What is that error message? Transaction is failed. అర్థమైందా? అర్థం కాలేదా? ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు రోల్ బ్యాక్ అయింది చెప్పండి. నాకు ఏమన్నా అర్థం కాకపోతే చెప్పండి. ఏది అర్థం కాలే?
A123 B123? సో ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఒక్క మాట ఇక్కడ సెలెక్ట్ చేసి చూడండి. ఇది అమౌంట్ అయితే 30,000 అలాగే ఉంది. ఇప్పుడు నేను ఇది చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ అమౌంట్ డెబిట్ అయింది, అర్థమైందా? దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ అకౌంట్లో నుంచి అమౌంట్ అయితే డెబిట్ అయింది కదా, రైట్? 0 rows అఫెక్టెడ్ అని ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే ఇక్కడ B123 అనే అకౌంటే లేదు, ఇక్కడ నుంచి అమౌంట్ కట్ అయినాయి, బట్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా. B123 అనే అకౌంటే లేదు. అలాంటప్పుడు ఏం కావాలి? ద ట్రాన్సాక్షన్ షుడ్ బి రోల్డ్ బ్యాక్. ఇక్కడ దీంట్లో డెబిట్ అయినాయి, ఈ 123 అనే అకౌంట్ నుంచి అమౌంట్ అయితే డెబిట్ అయినాయి. ఇక్కడ మెసేజ్ అర్థమవుతుందా? 1 row ఎఫెక్టెడ్, డెబిటింగ్ ఆఫ్ 20,000 ఫ్రమ్ A123 అకౌంట్ నంబర్ అంటే ఇక్కడ నుంచి అమౌంట్ ఈ స్టెప్ వరకు అయితే కన్ఫర్మ్. తర్వాత స్టెప్లోకి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ B123 అనే అకౌంట్కి బ్యాలెన్స్కి 20,000 యాడ్ చేయమని చెప్తున్నాం, కానీ అక్కడ B123 అనే అకౌంటే లేదు కాబట్టి ఆ అమౌంట్ దీనికి యాడ్ చేయలేరు. యాడ్ చేయనప్పుడు ఏం కావాలి మరి? ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే వెళ్ళిపోవాలి. ఎందుకు? ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది ట్రాన్సాక్షన్ అనేది రోల్ బ్యాక్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇందులో నుంచి వచ్చిన అమౌంట్ మళ్ళీ తిరిగి అక్కడికే పంపించేసింది. అర్థమైందా? అర్థం కాలేదా? పర్లేదు చెప్పండి. ఇక్కడ నాకు 2 సీక్వెల్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి, ఒకటి సక్సెస్ ఒకటి ఫెయిల్యూర్. సో ఇది ఫెయిల్ అయింది కాబట్టి దాని ముందుది కూడా రివర్ట్ చేయమంటున్నాను, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ నుంచి 20,000 తెచ్చావు, కానీ ఇక్కడ నువ్వు B123 అనే పర్సన్కి ఇవ్వమంటున్నావు, ఆ మనిషే లేడు, రైట్? B123 అనే అకౌంటే లేనప్పుడు ఎలా క్రెడిట్ చేస్తారు? దీంట్లోకి క్రెడిట్ చేయలేరు కాబట్టి వీ హ్యావ్ టు రోల్ బ్యాక్ ద ట్రాన్సాక్షన్ అండ్ క్రెడిట్ ద సేమ్ అమౌంట్ ఇన్ ద సేమ్ అకౌంట్. యాజ్ పర్ దిస్ అయితే ఫస్ట్ డెబిట్ అయిపోయింది, ఇక్కడైతే కట్ అయినాయి. తర్వాత ఇక్కడికి రావడానికి అవకాశం దొరకట్లా, బికాస్ ఈ అకౌంట్ అనేది లేదు. కాబట్టి ఏం చేస్తున్నాం? ఆ ముందు కట్ అయిన దాన్ని మళ్ళీ రివర్స్ తిరిగి దానికి పంపించేస్తుంది. ఏ అకౌంట్లో నుంచి అయితే 20,000 కట్ అయినాయో అదే అకౌంట్కి ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. రోల్ బ్యాక్కి కమిట్కి ఇదా ఇదా అవును అవును ఎగ్జాక్ట్లీ, ఎస్. ఈ ఎర్రర్ మెసేజ్ ఇది క్యాచ్ చేస్తుంది. ఎర్రర్, దిస్ ఈజ్ ద డిఫాల్ట్ ఫంక్షన్, సిస్టమ్ ఫంక్షన్. ఎర్రర్ మెసేజ్ అనే ఫంక్షన్ ఏంటంటే ఎర్రర్స్ని క్యాచ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఎర్రర్ మెసేజ్ ఏంటి? ట్రాన్సాక్షన్ ఇస్ ఫెయిల్డ్ అనేది ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్ ప్లస్ అవును, ఎస్. రాస్తే అదే వస్తుంది, ఏముందాడ? పర్లేదు పర్లేదు, ఎస్ ఎస్, వి విల్ ట్రై, తప్పేం లేదు. అంతే, నువ్వు ఏది ఇస్తే వస్తుంది, దాని ఓన్గా ఏమీ చేయదు. నువ్వు అంతే, ఎస్. ఎర్రర్ మెసేజ్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నువ్వేం ప్రింట్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి కింద ఇస్తుంది, అంతే. ఇప్పుడు రియల్ టైమ్ అప్లికేషన్స్లో కూడా ఇప్పుడు నువ్వు ఐసిఐసిఐ మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నావు, ఎవరికి అమౌంట్ పంపించిపోయావు, అమౌంట్ పోలేదు, కానీ అమౌంట్ డెబిటెడ్ కంప్లీటెడ్ అని వస్తే నీకు ఎట్లా ఉంటుంది? దట్ డజంట్ లుక్ గుడ్ కదా. అది పర్లేదు పర్లేదు, నేను జనరల్గా చెప్తున్నా. అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, పర్లేదు. ఏదయ్యా? ఏం లేదు,
ఇప్పుడు అర్థం కాలేదు, చెప్పు. లైన్ నెంబర్ చెప్పి నాకు. ఇక్కడ లైన్ నెంబర్స్ ఉన్నాయి చూడు. టెల్ మీ ద లైన్ నంబర్ సార్. 61. ఓకే. అంతే కదా. అవును. ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇక్కడ చూడు, ఇఫ్ రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ అప్డేట్ స్టేట్మెంట్ జరిగిన తర్వాత, ఈ అప్డేట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఇప్పుడు నేను దీన్ని ఒక్క నిమిషం, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, 0 రోస్ ఎఫెక్టెడ్ అని వస్తుంది. ఎందుకు? ఈ అకౌంట్ లేదు కాబట్టి. ఐ కరెక్ట్? ఈ అకౌంట్ లేదు కాబట్టి 0 రోస్ ఎఫెక్టెడ్ అని వస్తుంది. ఇక్కడ కింద చూడు, 0 రోస్ ఎఫెక్టెడ్ అని వచ్చిందా ఇక్కడ? ఇప్పుడు ఇఫ్ రో కౌంట్ అంటే ఏంటి? ఇదే. దాని ముందు క్వైరీ ఏదైనా రో కౌంట్ ఏమన్నా రోస్ ని ఎఫెక్ట్ చేసిందా? రోస్. ఇఫ్ రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, if row count is equal to 0, then throw the error message, transaction is failed or anything, you can give that. ఇది చెక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ రో కౌంట్ 0 గనక వస్తే, అప్డేట్ అనేది 0 గనక జరిగితే, 0 రోస్ కానీ ఎఫెక్ట్ అవుతే, దెన్ it is saying throw this error message. Because if the last SQL command did not update anything, ఆయనకు ఒక్కడికే లేదా మీ అందరికీ లేదా? అన్నా నువ్వు ఇంటర్నెట్ కనెక్షన్ ఒకసారి చూసుకో అన్నా. అశోక్ అన్నా, ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? అప్డేట్ టేబుల్ సెట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ప్లస్ 20,000 వేర్ అకౌంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు B123. ఒకవేళ ఇక్కడ రైట్ అకౌంట్ నంబర్ ఉంటే రో కౌంట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు 1 రో ఎఫెక్టెడ్ అని వస్తుంది కదా. ఇక్కడ పైన 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చిందా? బికాజ్ అక్కడ అకౌంట్ నంబర్ ఉంది, దాంట్లో నుంచి 20,000 డెబిట్ అయినాయి కాబట్టి 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఈ రో కౌంట్ కంటే ముందున్న సీక్వెల్ స్టేట్మెంట్ లో నుంచి గనక 0 రోస్ గనక ఎఫెక్టెడ్ అని వస్తే, దెన్ త్రో దిస్ మెసేజ్, ట్రాన్సాక్షన్ ఇస్ ఫెయిల్డ్, కమిట్ ట్రాన్సాక్షన్. ఓకే. ఒకవేళ 0 అయితే ఇది రో కౌంట్ 0 వస్తే దెన్ ఎర్రర్ మెసేజ్. ఒకవేళ రో కౌంట్ 0 రాలేదనుకో, దెన్ కమిట్ ట్రాన్సాక్షన్, ప్రింట్ ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్ఫుల్. యా, 1 అనేది అది బేసిక్ అదే స్టేట్. ఇందా చెప్పాను కదా, 0, 1, -1, యాక్టివ్ స్టేటా, ఇన్యాక్టివ్ స్టేటా, ఫెయిల్డ్ ఆర్ బ్రోకెన్ స్టేటా అనేది అది. 1 అనేది స్టేట్, దాని స్టేట్. ఈ 5001 అనేది బేసిక్ గా అది ఎర్రర్ నంబర్. వీ కెన్ యూజ్ ఎనీ నంబర్, దానికి ఏ నంబర్ అయినా ఇవ్వచ్చు, అదేమి ఇబ్బంది ఉండదు. ఓకే, యూ కెన్ యూజ్ ఎనీ నంబర్ అండ్ దట్ షుడ్ బి గ్రేటర్ దెన్ వాట్ ఈస్ దిస్ 50,000. అది డిఫాల్ట్ గా ఉంటుంది. 50,000 కంటే ఏ నంబర్ ఎక్కువ ఉన్నా ఏదైనా ఇవ్వచ్చు. ఈ 1 అనేది ఏంటి? దాని స్టేట్. ఆ ట్రాన్సాక్షన్ స్టేట్ ఏముంది? యాక్టివ్. అది డిఫాల్ట్, కంపల్సరీ బై డిఫాల్ట్ గా వాడాలి ఎర్రర్ మెసేజ్ కి. ఎస్ అమ్మా చెప్పండి. 72 అర్థం కాలేదు. అవును అవును
అంతే కదా. ఇక్కడ ఇది 0 రావడం వల్ల నీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది 0 వచ్చింది కాబట్టే 0 రోస్ అఫెక్టెడ్ అయింది కాబట్టి ఈ కింద ఇదంతా వస్తుంది. ట్రాన్సాక్షన్ ఈజ్ ఫెయిల్డ్, ట్రాన్సాక్షన్ ఈజ్ ఫెయిల్డ్ అండ్ రోల్డ్ బ్యాక్, ఎర్రర్ మెసేజ్ అంతా ఎందుకు డిస్ప్లే అవుతుంది? ఇక్కడ 0 రావడం వల్ల. ఇదిగో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఈజ్ ఫెయిల్డ్ అండ్ రోల్డ్ బ్యాక్ అని ఉందా? అదే కనుక ఇక్కడ నేను చూడండి, వాట్ ఈస్ దట్? B999 అనేది కదా మనకు ఉంది. సేమ్ 999 పెట్టండి. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడం వల్ల మనకు వచ్చిన ఎర్రర్ మెసేజ్ ఇది. ఓకే, ఒకవేళ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతే మనకి ఏం మెసేజ్ వస్తుందో చూడండి. ఇది ట్రాన్సాక్షన్ సక్సెస్. ఇక్కడ చూడండి, 1 రో ఎఫెక్టెడ్, ఇది సేమ్, ఇది సేమ్. ఎందుకు? 2 ట్రాన్సాక్షన్స్ లో ఈ అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది, బానే ఉంది అక్కడ వరకు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఉన్న అకౌంట్ నంబర్ కనుక ఇచ్చాము అంటే దెన్ 1 రో ఎఫెక్టెడ్, డైరెక్ట్ ప్రింట్, ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్ఫుల్, అంతటితో అయిపోతుంది. దెన్ రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాదు కదా, అది రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఒకవేళ రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ డైరెక్ట్ కమిట్ ట్రాన్సాక్షన్ అండ్ ప్రింట్ దిస్, అయిపోయింది ఇంకా మ్యాటర్. ఒకవేళ రో కౌంట్ కనుక 0 అంటే ఇక్కడ 0 రోస్ ఎఫెక్టెడ్ ఎందుకు వచ్చింది? అక్కడ అకౌంట్ నెంబర్ అనేది అందులో లేదు కాబట్టి 0 రోస్ ఎఫెక్టెడ్ అని వచ్చింది. రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. ఏది? నో అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది యాక్టివ్ లోనే ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి అమౌంట్ డెబిట్ అయింది కదా, యాక్టివ్ ట్రాన్సాక్షనే. బట్ ఇక్కడ 0 రిటర్న్ అయింది కాబట్టి ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ ద ఎర్రర్ ఫ్రమ్ దిస్ యాక్టివ్ ట్రాన్సాక్షన్. అర్థమైనా? ఎనీ క్వశ్చన్స్? ఎక్కడమ్మా? ఇది 60 రో కౌంట్ ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ టు అది. ఇప్పుడు నేను ఇక్కడ అకౌంట్ నంబర్ ఇచ్చాను, రెండో అకౌంట్ ఇచ్చాను, క్రెడిట్ అవ్వాల్సింది. ఒకవేళ వీడు ఇక్కడ ఉన్నాడు అనుకో, B999 వాడు, రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు వస్తుంది? రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఎందుకంటే వీడు ఎగ్జిస్టింగ్ కాబట్టి వాడి అమౌంట్ వాడి అకౌంట్లోకి వెళ్తుంది. అప్పుడు 1 రో ఎఫెక్టెడ్ అని వస్తుంది. అవునా? ఇప్పుడు నువ్వే ఉన్నావు అశోక్, నేను నీ అకౌంట్లోకి డబ్బులు పంపించడానికి ట్రై చేస్తున్నాను. నీ అకౌంట్ కనుక బ్యాంకులో ఉందనుకో, నీ అమౌంట్ అనేది నీ అకౌంట్లోకి వస్తుంది, 1 రో ఎఫెక్ట్ అయినట్టు చూపిస్తుంది. అంతే కదా? అశోక్ అనే అకౌంటే లేకపోతే ఏమవుతుంది? 0 రోస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అది 0 రోస్ ఎఫెక్టెడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ రో కౌంట్ 0 అయిందనుకో దెన్ ఈ మెసేజ్ డిస్ప్లే చేసి ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ అయిపోతుంది. అర్థం కాలేదు? ఇంకొక సినారీ అంటావా? షూర్ చెప్దాం. ఈరోజు ఒకటి అంటే సేవ్ పాయింట్ ఒకటి చూద్దాము, రేపు ఇంకొకటి సినారియో చూద్దాం. డోంట్ వరీ అబౌట్ దట్, నేను చెప్తాను. అప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. ఎస్. సో మీరు ఆలోచించండి, అందరూ ఆలోచించండి ట్రాన్సాక్షన్ కాన్సెప్ట్ గురించి. మీ ఆలోచనలు మన బాక్స్లో వేయండి, వాట్సాప్ గ్రూప్లో వేయండి. అందులో నుంచి వి విల్ సీ సమ్ 1-2 ఎగ్జాంపుల్స్ రేపు చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు నేను సేవ్ పాయింట్ చూస్తా. ఓకే, మనం సేవ్ పాయింట్ గురించి మాట్లాడదాం. సేవ్ పాయింట్ అంటే ఏంటి గుర్తుందా? సేవ్ పాయింట్ ఏంటి అనేది? అది రోల్ బ్యాక్ అవ్వకూడదు, అంతేనా? ఒక్క మాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా,
ఈ అకౌంట్ నుంచి అసలు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయా పాపం, 2 సార్లు తీసుకున్నాం డబ్బులు. గిరీష్ డబ్బులన్నీ అయిపోయినాయి గిరీష్ నీ దాంట్లో. $10,000 ఉన్నాయి. సరే ఓకే సంధ్య, నువ్వు చెప్పిన కాన్సెప్ట్ ట్రై చేద్దాం, అసలు ఏం జరుగుద్దో చూద్దాం. అసలు ఇది ట్రై చేద్దాం, అప్డేట్ చేద్దాం, అసలు అవుతుందా లేదా. 1 row ఎఫెక్టెడా, ఎట్లా రా బాబు, డబ్బులే లేవు కదా. మైనస్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఓ ఏమైంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, కరెక్టే కదా టేబుల్ నేమ్. -10,000కి వెళ్ళిపోయింది. సరే వీటికి ప్లస్ ఇద్దాం. అంటే ఇప్పుడు ఓకే ఇంకోసారి ఇప్పుడు 30,000 పెట్టి ట్రై చేద్దాం. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, నేను అదిగో ఈ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ చేస్తున్నాను. ఓకే ఈ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తా, ఇక్కడ సేవ్ పాయింట్ పెడతా. ఓకే సేవ్ ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఐ మీన్ డూ నాట్ రోల్ బ్యాక్ ఏదో. ఇప్పుడు ఈ మళ్ళీ ఇక్కడ B123 పెడతా. ఈ అకౌంట్ లేదు ఇక్కడ. ఇందాక ఏం జరిగింది క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. ఇందాక ఏం జరిగింది, ఈ అకౌంట్ కనుక లేకపోతే ఇక్కడ డెబిట్ అయిన అమౌంట్ మళ్ళీ అదే అకౌంట్కి వెళ్ళింది, అవునా కాదా. ఎప్పుడు వెనక్కి వెళ్ళింది ఇందాక, అంతే కదా. డెబిట్ ఇప్పుడు రెండు పనులు జరుగుతున్నాయి అమ్మ. ఇక్కడ 20,000 ఇక్కడ నుంచి తీస్తున్నాము, 20,000 ఇక్కడ వేస్తున్నాము, అవునా. అయితే ఇది సక్సెస్, బట్ ఇది ఫెయిల్యూర్ అయినప్పుడు ఇప్పుడు వీడి అకౌంట్లోకి వేయలేవు నువ్వు. ఇప్పుడు ఆ 20,000 ఎవరికి ఇస్తావు నువ్వు మళ్ళీ వాడికే ఇవ్వాలి. బాబు నువ్వు ఎవరికైతే నాకు డబ్బులు ఇవ్వన్నావో ఆ మనిషి అక్కడ లేడు, కాబట్టి నీ డబ్బులు నీకు తీసుకో అని చెప్పి మనం రోల్ బ్యాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి, నేనేం చేస్తున్నా, సేవ్ పాయింట్ పెడుతున్నా ఇక్కడ. అంటే ఏం జరుగుతుంది, ఆ మనిషి అక్కడ లేకపోయినా ఈ డబ్బులు ఒక్కసారి కట్ అయినాయి, మళ్ళీ వెనక్కి పోకూడదు. దట్ ఈస్ మై ఇంటెన్షన్. అలాంటప్పుడు ఏం చేయాలి, నేను సింపుల్ దీని తర్వాత సేవ్ పాయింట్ పెట్టాను, మళ్ళీ ఇన్వాలిడ్ అకౌంట్ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే ద సేమ్ థింగ్, ఇఫ్ రో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 and then you can print the message whatever, I mean ఇందులో you can directly say this one, if row count is equal to 0 then again begin for a save point, print. ఏం ప్రింట్ చేస్తావు, B123 account does not exist, roll back to save point. ఇది జస్ట్ ఎర్రర్ మెసేజ్, నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, అది నీ ఇష్టం. Okay then end. Now this is not required. ఇప్పుడు నేను ఇది now I will try to execute. ఇక్కడ చూడండి, ఫస్ట్ రో డెబిట్ అయింది, 1 row ఎఫెక్ట్ అయింది, అక్కడి నుంచి 20,000 డెబిట్ అయినాయి. క్రెడిటింగ్ ఆఫ్ 20,000 టు దిస్, ఈ మెసేజ్ ప్రింట్ అయింది. కానీ ఈ 123 అనే అకౌంట్ లేని కారణంగా 0 rows ఎఫెక్ట్ అయినాయి. ఓకే అప్పుడు ఏం జరిగింది చూడండి, బిగిన్ ప్రింట్ B123 అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్,
రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ అని మెసేజ్ ఇచ్చింది, మనం ఇచ్చిన మెసేజ్ మనకి ఇచ్చింది. అండ్ దెన్ ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్ఫుల్. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వలేదు, బికాజ్ ఇది ఇక్కడ వరకే రోల్ బ్యాక్ అయింది. ఇక్కడ వరకు ఏమీ జరగలేదు కాబట్టి రోల్ బ్యాక్ అయినా పెద్ద నష్టమేం లేదు. ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏంటి, ఇందాక ఎవరు గిరీష్ దగ్గర 30,000 ఉన్నాయి కదా, ఇప్పుడు ఎంత ఉన్నాయి, 10,000. అంటే ఇది ఎక్కడ వరకు రోల్ బ్యాక్ అయింది, సేవ్ పాయింట్ వరకే రోల్ బ్యాక్ అయింది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఆ ముందు జరిగిన ఏదైతే ఆపరేషన్ ఉందో అది రోల్ బ్యాక్ అవ్వలేదు. మీరే సేవ్ పాయింట్ ఎక్కడ వరకు అయితే పెట్టారో అక్కడ వరకు మాత్రమే సేవ్ పాయింట్ రోల్ బ్యాక్ అయింది, మిగతాది అవ్వలేదు. ఎనీ డౌట్? అదే అనేది, సేవ్ పాయింట్ పెడితే మనీ రిటర్న్ పోవు. ఇక్కడ సేవ్ పాయింట్ పెట్టేస్తున్నావు కదా, ఇక్కడ అమౌంట్ దీంట్లోకి పోయినా పోకపోయినా ఇంక ఇది మాత్రం రోల్ బ్యాక్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ సేవ్ పాయింట్ ప్రొటెక్షన్ పెట్టేసినావు లెవెల్, దీనికి సంబంధం లేదు. ఇంకా ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్. ఇది సక్సెస్ అయినా ఇది ఫెయిల్యూర్ అయినా సంబంధం లేదు. అర్థమైనా? or else you can add one thing also here, normal ga roll back transaction ఈ సేవ్ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. మనం పెట్టినా పెట్టకపోయినా అది అక్కడ వరకు రోల్ బ్యాక్ అయిపోతుంది. మీరు మెన్షన్ చేస్తే మంచిది. ఏది అంటే రేపు పొద్దున రియల్ టైం సినారియోలో మీకు ఇక్కడంటే మనకు ఒకటే రోల్ బ్యాక్ ఉంది, ఒకటే సేవ్ పాయింట్ ఉంది కాబట్టి దాన్ని మెన్షన్ చేయలేదు మనము. రేపు పొద్దున ఒక 10 రోల్ బ్యాక్స్ ఉండొచ్చు, 10 సేవ్ పాయింట్లు ఉండొచ్చు. సో దాంట్లో ఏ సేవ్ పాయింట్ వరకు రోల్ బ్యాక్ చేయాలి అనేది మీరు మెన్షన్ చేయాలి. లేదంటే అది ఇప్పుడు లెట్స్ సే ఒక 10 సేవ్ పాయింట్లు ఉన్నాయి, మీరు మెన్షన్ చేయలేదనుకోండి, దానికి ఏది ముందు తగిలితే అక్కడ వరకే రోల్ బ్యాక్ చేస్తుంది, ఆ ముందు అన్ని ఆగిపోతాయి. అలా కాకుండా మీరు సేవ్ పాయింట్ 1 అని పెట్టారనుకోండి, ఈ ముందు అన్ని పోతాయి, ఆ 1 వరకు రోల్ బ్యాక్ అవుతుంది. గెటింగ్ మై పాయింట్? అదర్వైజ్ అది రోల్ బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత ఏది ఫస్ట్ సేవ్ పాయింట్ తగిలితే అక్కడతోనే ఆగిపోద్ది సేవ్ పాయింట్ అనేది, రోల్ బ్యాక్ అనేది. డౌట్స్? ఇది ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది, ఏం పెద్ద మ్యాటర్ కాదు. ఇవన్నీ ఏం లేదు, జస్ట్ ఎర్రర్ మెసేజెస్ ప్రింట్ చేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. చూడండి 78 నుంచి 98 22 రోస్ రాస్తే దాంట్లో ఏముంది, 2 3 4 5 6 జస్ట్ మెసేజ్లే. తర్వాత బిగిన్ ట్రాన్సాక్షన్, బిగిన్ ట్రై, కమిట్ ట్రాన్సాక్షన్, ఎండ్ ట్రై, బిగిన్ క్యాచ్, ఇవే ఒక 10 ఉన్నాయి. మీరు కోడ్ రాసింది ఎంత, హార్డ్లీ ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకే, ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి, బేసిక్వే తీసుకోండి, ఇలాంటివే తీసుకొని ఒకసారి ట్రై చేయండి, మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే, ఇది ఏంది ఇట్లా ఉంది, దీన్ని ఏం చేయాలి మనము, అంత థింకింగ్ అవసరం లేదు. మీరు రియల్ టైంలో పోయి మీరు పెద్ద పొడిచేది ఏమి ఉండదు ట్రాన్సాక్షన్స్ తోటి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్, సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ డిజైన్డ్ అండ్ కాన్ఫిగర్డ్. సో మీరు పోయి కొత్తగా చేసేది ఏమి ఉండదు, ఎక్కువ ఆలోచించొద్దు, జస్ట్ బేసిక్ ట్రై చేయండి, జస్ట్ బేసిక్ లెవెల్లో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, దట్స్ ఇట్. 1-2 ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. సో ఇంకా ఏమైనా కావాలంటే వీ విల్ సీ టుమారో ఎగ్జాంపుల్స్, వీ విల్ ట్రై. ఎనీ డౌట్స్ ఆర్ వీ గుడ్ టు క్లోజ్?